హలో అండి, నేను మిస్ చరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ ఊతప్పం ఎలా చేయాలో చూసేద్దామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఓట్స్ ఊతప్పంకి చూడండి, క్యారెట్స్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రాగి పిండి తీసుకోవాలండి. తర్వాత హాఫ్ కప్పు ఓట్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ తీసుకున్నాను అండి, కొద్దిగా క్రిస్పీగా రావాలని. సో దాంట్లో మనం చూడండి, మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్, క్యారెట్స్ అండ్ క్యాప్సికమ్ తరుగు వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఒకసారి ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత 1 కప్ కర్డ్ తీసుకుంటున్నామండి ఈరోజు మనం. సో మనకి అది తీయటి పెరుగైనా పుల్లటి పెరుగైనా పర్వాలేదండి. తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మనం దోశ బ్యాటర్ లాగా ఇలా వాటర్ యూస్ చేస్తూ వాటర్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, మరి లూజ్గా కాకుండా చెక్ చేసుకుంటూ అరౌండ్ 2 కప్స్ వరకు మనకి వాటర్ పడుతుందండి. ఇలా చూడండి, ఇలా లంప్స్ లేకుండా అడుగు నుండి ఇలా ప్రాపర్గా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మనకి రాగిపిండి లంప్స్ తొందరగా ఫామ్ అవుతుంది కాబట్టి ఇలా ఒకసారి అడుగు నుండి ఇలా మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. అంతే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి జస్ట్ అండి చూడండి, ఇలా కట్ చేసుకున్న ఆనియన్తో మనం ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా మందంగా ఇలా అరౌండ్ ఒక గరిటెతో మనం ఊతప్పంలాగా కొద్దిగా మందంగానే పోసుకోవాలండి. ఇలా పోసి జస్ట్ కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసి మనం ఇలా మూత పెట్టి అరౌండ్ లో ఫ్లేమ్ మీద 5 మినిట్స్ ఇలా కుక్ అవనివ్వాలండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనం దాన్ని ఇలా ఫ్లిప్ చేసుకోవాలండి. చూడండి, మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలండి మనకి, ఎందుకంటే దీన్ని ఊతప్పం లాగా పోసాం కాబట్టి మందంగా 5 మినిట్స్ మనకి పడుతుందండి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఇంకొక వైపుకి ఇలా ఫ్లిప్ చేసుకోవాలండి. ఇలా ఫ్లిప్ చేశాక మనం మళ్ళీ ఆయిల్ ఏం రాయని అవసరం లేదండి. చూడండి, జస్ట్ ఒక 1 టీ స్పూన్ ఆయిల్తోని మనకి ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ విత్ లోడ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తోని మనకి ఓట్స్ ఊతప్పం ప్రిపేర్ అయిపోయింది కదండి. చూడండి చూడండి దీన్ని హెల్త్ బెనిఫిట్స్ ఇంకా పెంచడానికి నేను అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానండి. ఓట్స్ యూజ్ చేశాను, అలాగే క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ మనకి క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది, అలాగే వైటమిన్ ఏ కూడా ఉంటుందండి. స్ప్రింగ్ ఆనియన్ యూస్ చేశాను, అలాగే క్యారెట్ అండి. సో ఆల్రెడీ మనకి రాగి పిండి కూడా మనకి అనీమియాని తగ్గిస్తుందండి ఇందులో మనం క్యారెట్ యూజ్ చేయడం వల్ల. సో అందులో కూడా వైటమిన్ ఏ ఉండడం వల్ల మనకి ఐసైట్కి కూడా చాలా మంచిదండి. సో ఇది పర్ఫెక్ట్ వెయిట్ లాస్ రెసిపీ అండి. మనకి బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్కి కూడా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్.